ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మాట్లాడబోతున్న అంశం దేవుని మందిరాల్ని కూలుస్తుంది ఎవరు? ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో దేవుని మందిరాలు అత్యంత దారుణంగా కాల్చబడ్డాయి. క్రీస్తు విరోధులు అనేక మంది మందిరాలను పడగొట్టి తర్వాత సేవకులను కొట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నప్పుడు సేవకులందరూ కూడా బెంబెలెత్తిపోయారు, భయపడిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మందిరాలు కూలుస్తూ ఉంటుంటే చాలామంది సేవకులు వాట్సాప్ స్టేటస్లో కావచ్చు లేదా గ్రూపుల్లో కావచ్చు, ఇగో ఇలాంటి అన్యాయం జరిగిందని చాలామంది సేవకులు గగ్గోలు పెడుతున్న పరిస్థితులు. మందిరాలు కూలుస్తుంటే చాలామంది సేవకులు భయపడిపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు లేఖనాలు చాలా లోతుగా మనం గమనించాలి. క్రీస్తు విరోధులు చేసే పని ఏంటనంటే, మందిరాన్ని పడగొడితే క్రైస్తవ్యం మొత్తం నాశనం అయిపోద్ది అనుకుంటున్నారు. వాళ్ళకి తెలిసింది అదే. క్రీస్తు విరోధుల యొక్క ఆలోచన ఏంటనంటే, మందిరాలను గంటగా పడగొట్టేస్తే సేవకులు భయపడిపోయి చాలామంది విశ్వాసంలోనికి రాకోకుండా యేసుక్రీస్తుని నమ్మకుండా బెదిరిపోతారు. ఒక మందిరాన్ని పడగొడితే క్రైస్తవ్యాన్ని చాలా వరకు తగ్గించవచ్చని చాలామంది ఆలోచన. అందుకనే మందిరాల మీద చాలామంది పడుతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక లోతైన విషయాన్ని మీ ముందు పెట్టబోతున్నా. ఈ విషయాన్ని గనక మీరు గమనిస్తే చాలా ధైర్యాన్ని తెచ్చుకుంటారు. బైబిల్ గ్రంథంలో మందిరం గొప్పదా, దేవుడు గొప్పోడా అని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఒక మాట నేను చదివిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 12వ అధ్యాయము 6వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే, దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడున్నాడని నేను మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. నేను దేవాలయము కంటే గొప్పవాడిని. పిచ్చోళ్ళరా, మందిరాన్ని పడగొట్టినంత మాత్రాన క్రైస్తవ్యం పడిపోదు. మందిరాలు కూలదోసినంత మాత్రాన క్రైస్తవ్యం నాశనం అవ్వదు, ఇంకా పెరుగుతుంది. దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. చాలామంది అనుకుంటున్నారు, సిలువను ఎరగొట్టేసినంత మాత్రాన, మందిరాలు పడగొట్టేసినంత మాత్రాన, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో అయిపోయిందనుకుని చాలామంది భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. లేఖనం ఏమని సెలవిస్తుందంటే, యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, నేను దేవాలయము కంటే గొప్పోడిని. నువ్వు మందిరాన్ని పడగొట్టగలవేమో కానీ యేసుక్రీస్తుని పడగొట్టలేవు. నువ్వు మందిరాన్ని కాల్చగలవేమో కానీ యేసుక్రీస్తు వాక్యాన్ని ప్రజల గుండెల్లో లేకుండా చేయలేవు. నువ్వు మందిరాన్ని కూల్చగలవేమో కానీ విశ్వాసుల మనసులో ఉన్న వాక్యాన్ని బయటికి తీయలేవు. ఎందుకనంటే వాక్యం హృదయాల్లోకి వెళ్ళింది. ఒకవేళ భౌతికమైన మందిరాలు పడగొట్టినంత మాత్రాన విశ్వాసానికి వచ్చినటువంటి నష్టమేమీ లేదు, క్రైస్తవ్యానికి వచ్చిన నష్టమేమీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు లేఖనాలను గనక మనం పరిశీలన చేసినట్లయితే కొంతమంది మందిరాలు పలగొట్టేసి మేము కాబట్టి గొప్ప కార్యాలు చేసాం, మేము కాబట్టి గొప్ప పనులు చేసామంటున్నారు. నేను ఒక విషయం చెప్తున్నా, దేవుడు అనేవాడు జ్ఞానాన్ని నేర్పించాలి, అజ్ఞానాన్ని కాదు. మనం దేవుణ్ణి నమ్మితే ఎదుటివాడిని గౌరవించడం నేర్చుకోవాలి. మన ప్రవర్తన బట్టి మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటోడో ప్రపంచానికి అర్థమవుద్ది. మనం మందిరాలు పడగొట్టేస్తున్నామనంటే దాని అర్థం ఏంటి? నీ దేవుడు హింసను ప్రేరేపిస్తున్నాడా? నీ దేవుడు హింసను కోరుకుంటున్నాడా? కానీ నా దేవుడైతే ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నాడు, పాపిని సైతం క్షమించమన్నాడు. మరి ఈరోజు మందిరాలు పడగొట్టే వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుని మందిరాలు పడగొడుతున్నారంటే దాని అర్థం ఏంటి? నీ దేవుడు నిజమైన దేవుడు కాదు కాబట్టే యేసుక్రీస్తు మందిరాలను పడగొడుతున్నారా? ఎందుకు మీకు ఇంత భయం? ఎందుకు మీకు ఇంత ఆందోళన? ఎందుకు మీకు ఇంత అభద్రతాభావం? దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి.
దేవాలయము కంటే గొప్ప నేను. భూలోకములో ఎన్నో మందిరాలు ఉండొచ్చు గాక, కానీ మందిరాలన్నీ భౌతికమైనవి, ఏదో ఒక రోజున కూలిపోక తప్పవు. మందిరాలు పడగొట్టినంత మాత్రాన క్రైస్తవ్యం పోయినట్టు కాదు. ప్రజల మనసుల్లో, ప్రజల హృదయాల్లో నుండి యేసుక్రీస్తుని ఎవ్వరు విడదీయలేరు. ప్రజల మనసుల్లో ఉన్న దేవుణ్ణి ఎవడు కూడా బయటికి లాగలేరు. మందిరాలు కాల్చగలవేమో, కానీ ప్రజల మనసుల్లో ఉన్న వాక్యాన్ని నువ్వు కాల్చలేవు, కోల్చలేవు. అయితే ఈరోజు క్రైస్తవులకు కూడా నేను ఒక సూచన ఇవ్వాలనుకుంటున్నాను. ఈరోజు చాలామంది సేవకులు పెద్ద పెద్ద మందిరాలు కడుతున్నారు, గొప్ప గొప్ప మందిరాలు కడుతున్నారు. కొంతమంది విశ్వాసులు, ముఖ్యంగా ఉద్యోగస్తులు పెద్ద పెద్ద మందిరాలు చూసి వస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ మందిరం ఎంత పెద్దగా ఉంది, అందులో ఏసీ ఉందా లేదా, ఆ మందిరాలు పాలరాయితో కట్టబడ్డాయా లేవా, ఆ మందిరంలో ఎక్కువ మంది జనాభా ఉన్నారా లేరా అని చూసుకుని మందిరం యొక్క గొప్పతనాన్ని బట్టి ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఈ మధ్యకాలంలో కొంతమంది ఏమంటారు అని అంటే, మందిరాలు కూర్చే వాళ్ళందరూ కూడా దేవునికి విరోధంగా బయలుదేరి వచ్చారు అని అనుకుంటారు. కానీ మందిరాలు కోల్చడం అనేది ఇప్పటి నుంచి కాదు, పాత నిబంధన కాలం నుంచే ఉంది. ఇప్పుడు కొత్తగా మందిరాలు కూల్చే వాళ్ళు ఎవరు లేరు. దేవుని మందిరం కోల్చబడడం అనేది ఇప్పటి నుంచి ప్రారంభమైంది కాదు. పాత నిబంధన కాలములో ఆది మందిరాన్నే కోల్చడం ప్రారంభించారు. బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనము 9వ వచనాన్ని నేను చదువుతున్నా. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలను ఆలకింప లేకపోతిరి గనుక నేను ఉత్తర దేశములో ఉన్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలవనంపుచున్నాను. ఈ దేశం మీదకిని దీని నివాసుల మీదకిని చుట్టూ ఉన్న ఈ జనులందరి మీదకిని వారిని రప్పించుచున్నాను. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారంటే, మీరు నా మాటలు ఆలకింపకపోతిరి గనుక నా సేవకుడైన నెబుకద్నెజరుని పిలవనంపుచున్నాను అన్నాడు. పిల్లరా, నెబుకద్నెజరు దేవుని సేవకుడా? దేవుని సేవకుడైతే దేవుని సేవ చేయాలి. దేవుని సేవకుడైతే ఏం చేయాలి? వాక్యాలు చెప్పాలి, దేవుని కొరకు పరిచర్య చేయాలి. కానీ నెబుకద్నెజరు ఎవడు? ఒక బబులోను రాజు. ఇతడెవడు? ఒక భయంకరమైన విగ్రహారాధికుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దోరాయను మైదానములో ఒక ప్రతిమను నిలబెట్టి దానిని దేవుడిగా ఎవడైతే కొలవడో వాడిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తానని చాటింపించిన వాడు, చట్టాలు చేయించినవాడు. ఇలాంటోడిని దేవుడు ఏమన్నాడు? నా సేవకుడైన నెబుకద్నెజరు అన్నాడు. ఇతడు దేవుని సేవకుడు ఎలాగయ్యాడు? ఏం చేయడం కొరకు దేవుని సేవకుడు అయ్యాడు అని అంటే, ఆ రోజుల్లో ప్రజలు దేవుని మందిరాన్ని అయితే కట్టించారు కానీ దేవుని వాక్యానికి లోబడలేదు. ఈరోజు కూడా మందిరాలు అయితే కట్టబడుతున్నాయి కానీ మందిరాల నిండా రాజకీయాలు, మందిరాల నిండా గొడవలు, మందిరాల నిండా భయంకరమైన వ్యాపారాలు జరుగుతున్నాయి. దేవుని మందిరం పేరు మీద ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఉన్నారు ప్రియులరా. అందుకనే దేవుని మందిరాలు మూలంగా దేవుని నామానికి మహిమ కలగటం లేదు. బైబిల్ గ్రంథంలో ఆ రోజుల్లో దావీదు గారు మందిరం కట్టడానికి, దావీదు గారు కుమారుడైన సొలొమోను దేవుని మందిరం కట్టడానికి కారణం ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించవలెనని నా తండ్రి అయిన దావీదునకు మనస్సు పుట్టింది. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించాలి. మందిరం అనేది దేవుని నామ ఘనత కొరకు కట్టబడేది. మరి ఈరోజు దేవుని మందిరాల్లో దేవునికి ఘనత కలుగుతుందా లేదా అనంటే, మందిరాల్లో
ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? రాజకీయం జరుగుతుంది. మందిరాల్లో గొడవలు జరుగుతున్నాయి. మందిరాల్లో కుర్చీ మీద కూర్చోవడానికి యుద్ధాలు జరుగుతున్నాయి. దేవునికి ఘనత లేదు. ఆ మందిరములో వచ్చే డబ్బును బట్టి, ఆ మందిరాల్లో వచ్చే పదవులను బట్టి చాలామంది మందిరాన్ని రాజకీయం చేశారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే బైబిల్లో దేవుడు ఏమన్నాడంటే, ఒకసారి మనం బైబిల్ గ్రంథాన్ని గనక చదివినట్టే గనక యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనములో గనక మనం చూసినట్లయితే, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుండి చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటి దేవాలయమును తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయుకుడని చెప్పాను. ఈరోజు దేవుని మందిరాలన్నీ కూడా వ్యాపార స్థలాలుగా మారాయి. పిల్లరా, దేవుని మందిరాన్ని అడ్డు పెట్టుకుని చాలామంది వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. కచ్చిఫ్లు అమ్మేవాళ్ళు, నూనె డబ్బాలు అమ్మేవాళ్ళు, చేపలు అమ్మేవాళ్ళు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేయాలనుకుంటున్నారు దేవుని మందిరాన్ని? దేవుని నామ ఘనత కొరకు దావీదు గారు మందిరాన్ని కట్టాలనుకున్నాడు. మరి ఈ రోజున దేవునికి తప్ప మందిరాల్లో సేవకులందరికీ ఘనత కలుగుతూ ఉంది. మీరు బాగా అర్థం చేసుకోవాలి. దేవుని మందిరంలో దేవునికి ఘనత రావాలి. కానీ ఎవరికి ఘనత వస్తుంది? మీరు బాగా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. నా తండ్రి ఇల్లుని వ్యాపారపు ఇల్లుగా, అంటే దేవుని మందిరాన్ని వ్యాపార స్థలంగా మార్చేశారు. దేవుని మాట వినేవాళ్ళు లేరు. మందిరాలు అయితే పెద్ద పెద్ద మందిరాలు కనబడుతున్నాయి, కానీ మందిరాల్లో దేవుని వాక్యం లేదు. మందిరాలు పెద్ద పెద్దగా కనబడుతున్నాయి, కానీ మందిరం నిండా వ్యాపారమే. మందిరం పెద్ద పెద్ద పాలరాతులతో కనబడుతుంది, కానీ ఆ మందిరంలో దేవుని చెప్పినటువంటి సిద్ధాంతాలు జరగటం లేదు, దేవుని వాక్యాలు జరగటం లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల ఘనత కొరకు కొన్ని చోట్లయితే మందిరాలకి మనుషుల పేర్లు పెట్టుకుంటున్నారు. కొన్ని మందిరాల్లో ఆ సేవకుడే గొప్పోడు కింద కనబడతాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే, అందుకనే దేవుడు ఏమని చెప్పాడంటే, నా సేవకుడైన నెబుకద్నెజరును పిలవనంపుచున్నాను. ఈ మాట నాకు ఎంతో ఆందోళన కలిగించింది. ఈ మాట నన్ను ఎంతగానో ఆలోచింపజేసింది. నెబుకద్నెజరు ఎవడు? ఒక విగ్రహారాధికుడు. నెబుకద్నెజరు ఎవడు? దేవుని ప్రజలను బాధ పెట్టినోడు. నెబుకద్నెజరు ఎవడు? షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే దేవుని బిడ్డలను అగ్నిగుండంలో పడేసినాడు. మరి ఇతడు దేవుని సేవకుడు ఎలాగయ్యాడు అనంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలు దేవుని మాట వినడం లేదు కాబట్టి, ప్రజలు దేవుని మాటకు లోబడటం లేదు కాబట్టి, ఆ రోజు సొలొమోను కట్టించినటువంటి మందిరాన్ని కాల్చివేయడం కొరకు దేవుడు ఎన్నుకున్న సేవకుడే నెబుకద్నెజర్. ఎందుకనంటే మందిరాల్లో దేవునికి ఘనత లేనప్పుడు ఆ మందిరాన్ని కూల్చేయమని తన సేవకుడైనటువంటి నెబుకద్నెజరుకు దేవుడు ఆజ్ఞాపించాడు. బైబిల్ గ్రంథంలో ఆ మాట మనం చదువుదాం. చూడండి, 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాను. 25:9. యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున్న ఇండ్లనన్నిటినీ, గొప్పవారిండ్లన్నిటినీ అగ్ని చేత కాల్చివేసెను. మరియు రాజ దేహ సంరక్షకుల అధిపతి వద్దనున్న కల్దీయుల సైనికులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములను పడగొట్టిరి. పట్టణమందు మిగిలి ఉండిన వారిని, బబులోను రాజు పక్షమున చేరిన వారిలో సామాన్య జనుల్లో శేషించిన వారిని రాజదేహ సంరక్షణ అధిపతి అయిన నెబుజరదాను చెరగొట్టుకుని పోయేను. మీరు ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. సిద్కియా కాలంలో యెరూషలేము మీదకి దండయాత్ర చేయడానికి వచ్చాడు నెబుకద్నెజర్.
ఈ నెబుకద్నెజరుని దేవుడు ఏమని పిలిచాడంటే నా సేవకుడు అన్నాడు. ఈ సేవకుడు ఏం చేశాడో తెలుసా? యెరూషలేము దేవాలయాన్ని అగ్ని చేత కాల్చేశాడు. యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టేశాడు. పడగొట్టేస్తున్నదప్పుడు దేవుడు చేతగానుడా. ఈరోజు మందిరాలు పడగొడుతుంటే మన దేవుడు మౌనంగా ఉండడానికి చేతగానుడు కాదు. ఎందుకనంటే మందిరాల్లో దేవునికి మహిమ లేదు, మందిరాల్లో దేవునికి ఘనత లేదు. అందుకనే చాలా మందిరాలు కూల్చివేయబడుతున్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఆ రోజుల్లో కూడా సొలొమోను కట్టిన మందిరాన్ని పడగొట్టమని, సొలొమోను కట్టినటువంటి మందిరాన్ని కూలద్రోయమని నా ప్రియ దేవుని బిడ్డలారా తన సేవకుడైన నెబుకద్నెజరుకి ఆజ్ఞాపించింది దేవుడే. కారణం ఏంటో చెప్పనా? చాలామంది మందిరాన్ని ప్రేమిస్తున్నారు కానీ దేవుణ్ణి ప్రేమించడం లేదు. మందిరం గొప్పదా, దేవుడు గొప్పడా? కొంతమంది మందిరాలు చూడడానికి వెళ్తున్నారు, అదేదో జాతరలాగా. మందిరాలు చూడడం కాదండి, దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. అందుకనే దేవుడు ఏమన్నాడు? దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. మీరు దేవాలయాలు చూడడానికి వెళుతున్నారు, కానీ చూడవలసింది దేవాలయాలు కాదు, దేవుణ్ణి. దేవుని వాక్యం ఎక్కడుంటుందో అక్కడే ఆయన సన్నిధి. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఏమని చెప్పాడు? మీ హృదయమే నా ఆలయం అన్నాడు తప్ప రాళ్లతో కట్టిన, ఇటకలతో కట్టిన, సిమెంటుతో కట్టిన మందిరాలు కాదు దేవుని ఆలయం. దేవుని యొక్క వాక్యాన్ని గనుక మనము ఆలోచన చేసినట్లయితే నెబుకద్నెజరు ఆ రోజుల్లోనే సొలొమోను కట్టినటువంటి మందిరాన్ని అగ్ని చేత కాల్చివేశాడట. చాలా అద్భుతమైన మాట అక్కడే చెప్పాడు కదా, 25వ అధ్యాయము 9వ వచనములో, యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేమునందున్న ఇండ్లనన్నిటినీ, గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్ని చేత కాల్చివేశాడు నెబుకద్నెజరు. దేవుని మందిరాన్ని కాల్చమని చెప్పింది ఎవరో తెలుసా? దేవుడే. కారణం ఏంటో చెప్పనా? నా ప్రజలు నా మాట వినటం లేదు, నా ప్రజలు నన్ను గౌరవించటం లేదు. అందుకనే దేవుని మందిరాన్ని దేవుడు ఆ రోజుల్లోనే తీయించేశాడు. కారణం ఏంటో తెలుసా? ఈరోజు కూల్చుతున్న మందిరాలను బట్టి మనం కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. ఆ రోజుల్లో నుంచే దేవుని మీద విరోధంతో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభుత్వాలు కావచ్చు, అధికారులు కావచ్చు, దేవుని మీద ఎప్పటి నుంచో ఉక్రోషంతో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళంతా పాత నిబంధన కాలము నుండి కూడా నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని మందిరాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. కారణం, దాడులు చేసేవారిని చూసి మనము కంగారు పడుతున్నాం, కానీ తన మందిరాన్ని ముట్టుకోనివ్వకుండా దేవుడు చేయగలడు. కానీ ఎందుకు చేయట్లేదు తెలుసా? మందిరములో ఉన్న ప్రజల్లో విశ్వాసం లేదు, దేవుని వాక్యానుసారంగా వారు నడవటం లేదు, సరైన వాక్యాలు లేవు. అందుకనే దేవుని ఆజ్ఞలను పాటించేవారు లేరు. కాబట్టి మందిరాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కోల్చడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు లేఖనాలను గనక మనము పరిశీలన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు అన్న ఒక మాట మనం చదువుతున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 1వ వచనం. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపుచూ వచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఆ రోజుల్లో యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచు ఉండగా శిష్యులు వచ్చట ఆ దేవాలయం యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతున్నారు. దేవాలయం గొప్పదా, దేవుడు గొప్పోడా? ఈరోజు వాక్యాన్ని గమనించాలి. మందిరాలు పడగొట్టే ఫూల్స్కి చెబుతున్నాం, మందిరాల మీద దాడులు చేసే వరకు చెబుతున్నాం. నువ్వు మందిరాల మీద దాడులు చేస్తావేమో, కానీ దేవుని మీద దాడి చేయలేవు, దేవుని నమ్మిన విశ్వాసుల మీద దాడి చేయలేవు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మందిరాలు కాల్చివేయవచ్చేమో, దేవుని వాక్యాన్ని నువ్వు కాల్చలేవు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని గమనించాలి. ఆ రోజుల్లో కూడా శిష్యులు యేసుక్రీస్తు మందిరం గుండా వెళుతున్నప్పుడు దేవాలయం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తున్నారు.
దాని కట్టడలను, దాన్ని కట్టిన విధానాన్ని చెబుతుంటే దేవుడు ఏమన్నాడో తెలుసా? ఈ మందిరాన్ని చూస్తున్నారే, రాతి మీద రాయి లేకుండా ఇది పడగొట్టబడును. స్వయంగా దేవుడే చెబుతున్నాడు ఈ మాట. దేవుడే ఆ మందిరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడే ఆ మందిరాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అందుకే టైటస్ మహారాజు క్రీస్తకంలో వచ్చి దాన్ని ఏం చేశాడు? రాతి మీద రాయి లేకుండా కూల్చేశాడు. యేసుక్రీస్తు చెప్పినట్టుగానే రాతి మీద రాయి లేకుండా కూల్చబడింది ఆ మందిరం. ఈ రోజుకి యెరూషలేములో మందిరం లేదు. కారణం, ప్రజలు దేవుని మాట విననప్పుడు తన సేవకుడైన నెబుకద్నెజరును పంపించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా క్రైస్తవ్యం మీద దాడి జరుగుతుంది అని అంటే దాడి చేసే వాళ్ళని మనం అవమానించవలసిన అవసరం లేదు. ముందు మన లోపాలు మనం చూసుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అనుమతించాడు. అనుమతించినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ దేవునికి విరోధంగా పని జరిగిందని ప్రార్థన చేయడం ప్రారంభించాలి. చాలామంది సేవకులు రోడ్డు ఎక్కుతారు, కేసులు పెడతారు. ఇలాంటివి మనం పెట్టకూడదు. అసలు మనం రోడ్డు ఎక్కవలసిన అవసరమే మనకు లేదు. మనం ర్యాలీలు చేయవలసిన అవసరం మనకు లేదు. ఎందుకంటే మన దేవుడు గొప్పోడు, మన దేవుడు సజీవుడు, మన దేవుడు రాయేమి కాదు కదా. మనం ప్రార్థన చేస్తే చాలు, దేవుడు కార్యాలు చేసుకుంటూ వస్తాడు. ఎక్కడో లోపం జరిగింది కాబట్టి మందిరం మీద దాడి జరిగింది. కాబట్టి దేవుని సన్నిధిలో మనం మోకరించి, ప్రభువా దీనికి నువ్వు సరైన సమాధానం తెలియచేయ ప్రభువా, ఒకవేళ మేము ఎక్కడైనా లోపంతో ఉన్నామేమో అని దేవుని దగ్గర నువ్వు విజ్ఞాపన చేసినప్పుడు, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకంటే అధికారి, ఆయనకంటే గొప్ప రాజు ఎవరు లేరు ఈ లోకంలో. నా ప్రియ దేవుని బిడ్డలారా, మందసాన్ని ముట్టుకున్నందుకే చచ్చిపోయాడు ఒకడు. దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మందిరాన్ని ఆయన కాపాడుకోలేడా? ఆయన సన్నిధి ఆయన కాపాడుకోలేడా? మీకు ఒక విషయం చెప్తున్నా. దేవుని మందసం ఫిలిస్తీయుల దండులోనికి వెళ్ళినప్పుడు, నా ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు తీసుకెళ్ళి దాగోను గుడి దగ్గరలో పెట్టారు మందసాన్ని. ఏమైంది? దాగోను దేవత 2 ముక్కలై కూర్చుంది. ఆ మందసాన్ని తీసుకురావడానికి ఎవడు వెళ్ళే? ఆ మందసం తనకు తానుగా ఫిలిస్తీయులతో యుద్ధం చేసి తనకు తానుగా బయటకు తీసుకొచ్చింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బాగా అర్థం చేసుకోవాలి. వాక్యం మాట్లాడుతుంది, దేవుడు అనేవాడు తనను తాను రక్షించుకోగలిగిన వాడే దేవుడు. దేవుని పక్షంగా నువ్వు పోరాటం చేయవలసిన అవసరంలే. దేవుని పక్షంగా నువ్వు పోరాటం చేస్తున్నావనంటే ఆయన నిజమైన దేవుడు కాదు. దేవునికి ఎవరి సపోర్ట్ అవసరం లేదు. ఆయన యుద్ధం ఆయన చేయగలడు, ఆయన సత్యాన్ని ఆయన నిలుపుకోగలడు, ఆయన నిజాన్ని ఆయన నిరూపించుకోగలడు. కాబట్టి మన దేవుడు గొప్పడు, మన దేవుడు ఉన్నతమైన దేవుడు. తన సేవకుడైన నెబుకద్నెజరును పంపించి సొలొమోను కట్టించినటువంటి మందిరాన్ని అగ్ని చేత ఆ రోజే కాల్చించేశాడు దేవుడు. మందిరం ఉండాలా ఉండకూడదనేది దేవుడు నిర్ణయిస్తాడు. మందిరం లేకపోయినంత మాత్రాన పరిచర్య ఆగదు. మందిరాలు కూల్చబడినంత మాత్రాన దేవుని సేవ ఆగదు. మందిరాలు లేకపోయినంత మాత్రాన దేవుని వాక్యం ఆగదు. మందిరాలు కూలిపోయినంత మాత్రాన విశ్వాసులుగా తయారవడం కూడా ఆగదు. క్రైస్తవ్యాన్ని నిర్మూలన చేయడం ఎవ్వడి వల్ల కాదు. ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తున్నానంటే, ఈరోజు క్రైస్తవ్యం మీద అనేక మంది చట్టాలు చేస్తున్నారు. క్రైస్తవ్యాన్ని ఉండకూడదని అనేక మంది చట్టాలు చేస్తున్నారు. బైబిల్లో ఏం చెప్తుందో ఒకసారి మనం చదువుదాం. బైబిల్ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూసి అపహాసించుచున్నాడు. భూరాజులంట, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల రాజులు బైబిల్ లేకుండా ఏం చేయాలి? మందిరాలు ఎలాగ నిర్మూలన చేయాలి, దేవుని వాక్యం వినబడకుండా ఏం చేయాలని చాలామంది ప్రణాళికలు వేస్తున్నారంట. నువ్వు ఎవరి మీద ప్రణాళికలు వేస్తున్నావో తెలుసా? ఈ భూమిని పుట్టించిన వానినే నువ్వు అపహాసం చేయాలనుకుంటున్నావు. అసలు ఆకాశమైనది, భూమైనది, సమస్తమైనది. నువ్వు ఎలాంటి చట్టాలు చేస్తున్నావో, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావో దేవునికి తెలీదా?
దేవునికి అన్నీ తెలుసు. నీ చేతిలో ఎంత అధికారం ఉన్నా, నీ చేతిలో ఎంత సైన్యం ఉన్నా, దేవుని వాక్యాన్ని అడ్డుకోవడం ఎవ్వడి వల్ల కాదు. దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో యుద్ధం చేయాలనుకుంటే నువ్వే ఉండవు. దేవునికి విరోధంగా చట్టం చేయాలనుకుంటే చేయి. బైబిల్ గ్రంథంలో చాలామంది దేవునికి విరోధంగా చట్టాలు చేశారు. చట్టాలు చేసినప్పుడు ఎవడు కూడా మిగలలేదు భూమి మీద. అందుకే బైబిల్లో మాట్లాడుతున్నాడు ఏమనంటే, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి దేవునికి విరోధముగా ఆలోచన చేస్తున్నారట. నీ ఆలోచన ఏ మాత్రం కూడా చెల్లదు బ్రదర్. చాలామంది ఇలాంటి ఆలోచనలు కలిగి దేవుని నామాన్ని అవమానపరచాలని చూసేవారి కొరకు ఈ వాక్యం మాట్లాడుతూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మందిరాలు కూలుస్తున్నది ఎవరు? తన సేవకుడైన నెబుకద్నెజరును పంపించాడు. నెబుకద్నెజరు ఎవడు? ఒక విగ్రహారాధికుడు, ఒక బబులోను సామ్రాజ్యాన్ని ఏలినవాడు, దేవుని ప్రజలను హింసించినవాడు. అయినా నా సేవకుడని ఎందుకన్నాడో తెలుసా? తన ప్రజలు దేవుని మాట విననప్పుడు ఇలాంటి శత్రువులను తీసుకొస్తాడు మన మీదకి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. క్రైస్తవ్యాన్ని ఎన్ని ఇబ్బంది పెట్టాలనుకున్నా, క్రైస్తవ్యాన్ని ఎంత నొక్కాలనుకున్నా అది మరింతగా పైకి లేస్తుంది తప్ప ఏ మాత్రము కూడా బెదిరే ప్రసక్తే లేదు. ఎందుకు అనంటే దేవుని వాక్యం బలమైనది, దేవుని వాక్యం శక్తివంతమైనది. ఒక విషయం చెప్తున్నాను, ఈరోజు మందిరాలు కూల్చేయాలి. కానీ మందిరం ఏం చేద్దో తెలుసా? పాపములో ఉన్న వాడిని మంచి మార్గములో నడిపిస్తుంది మందిరం. దుర్మార్గపు పనులు చేస్తున్న వారిని, నరహత్యలు చేస్తున్న వారిని, వ్యభిచారులను, దొంగలను, కుట్రదారులను, వీళ్ళందరినీ కూడా మార్చే గొప్ప బడే దేవుని మందిరం. దేవుని మందిరాలు ఉన్నాయి కాబట్టే ప్రజల్లో ఇంకా మంచితనం ఉంది. దేవుని మందిరాలు ఉన్నాయి కాబట్టే ఇంకా చాలామందిలో సత్యం నిలబడి ఉన్నది, న్యాయం నిలబడి ఉన్నది. ఒకసారి దేవుని మందిరాలు లేకపోతే ప్రజల్లో మూఢనమ్మకాలు మరలా ప్రబలుతాయి. దేవుని మందిరాలు లేకపోతే ప్రజలు దుర్మార్గులుగా, దుష్టులుగా, దొంగలుగా, హంతకులుగా మారిపోతారు. ఈరోజు మందిరాల్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా తమ మనసులు మార్చుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. మందిరాల్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా తమ పాపాలు విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించి ఎదుటివాడిని ప్రేమించేవారు వస్తారు. అంటే మందిరం ఒక మనిషిని మారుస్తుంది. మందిరం ఒక దుర్మార్గుణ్ణి మంచి మనిషిగా మారుస్తుంది. అలాంటి మందిరాలు పడగొట్టాలనుకుంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటే చెప్తున్నా, దేవుడు గొప్పోడు, దేవుడు ఉన్నతమైన వాడు. ప్రియులారా, ఆయన చూస్తాడు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారట, వీళ్ళందరి అంతు దేవుడు చూస్తాడు. ఎవరిని వదిలిపెట్టడు. నీ దగ్గర ఎంత అధికారం ఉన్నా నిన్ను వదిలిపెట్టడు. నువ్వు ఎలాంటి చట్టాలు చేసినా వదిలిపెట్టడు. బైబిల్ గ్రంథంలో ఎలాంటి చట్టాలు చేసిన వాళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు. కాబట్టి నేను ముగిస్తూ మాట్లాడుతున్నాను. ప్రియులారా, ఈరోజు భయపడవలసిన అవసరంలే. దేవాలయం కంటే గొప్పోడు మన దేవుడు. కాబట్టి మందిరాలు పడగొట్టిన దేవుడు ఎప్పుడు నిలిచే ఉంటాడు. కాబట్టి మనం కూడా బలమైన విశ్వాసం కలిగి పందెపు పరుగులో నమ్మకంగా, విశ్వాసముతో, ధైర్యంగా మనకు కలిగిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని ఉందాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మాటలు దీవించును గాక. ఆమేన్.